తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ వివాదంగా మారుతోంది. దివ్యాంగుల విషయంలో స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్పై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. విమానం పైలట్, మెడికల్ సర్జన్ వంటి ఉద్యోగాలకు పనికిరాని దివ్యాంగులు అఖిల భారత సర్వీసులకు ఎలా పనికొస్తారని స్మితా బాంబ్ పేల్చారు. తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ లో ఆమె చేసిన పోస్ట్ వివాదానికి కారణమైంది. దివ్యాంగులకు ఐఏఎస్ లాంటి కీలకమైన పోస్టులో రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదనే భావం స్ఫురించేలా స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. విమానం పైలట్, ఆపరేషన్ చేసే సర్జన్ లాంటి పోస్టులకు దివ్యాంగులు పనికి రానప్పుడు ఐఏఎస్ లాంటి ఉద్యోగాలకు ఎలా పనికి వస్తారని స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. దివ్యాంగులంటే తనకు గౌరవం ఉంది అని అంటూనే స్మితా చేసిన ట్వీట్ పై దుమారం రేగుతోంది. ఐఏఎస్ లాంటి అఖిల భారత సర్వీసు ఉద్యోగాలు చాలా కీలకమైనవని, అందులో శారీరక శ్రమ, సుదీర్ఘమైన పని గంటలు, క్షేత్ర పరిశీలన, బాధితులను పరామర్శించేందుకు ఫిజికల్ ఫిట్నెస్ అవసరమని స్మితా ట్వీట్ చేశారు. ఇలాంటి శారీరక దారుఢ్యం అవసరం ఉన్న సర్వీసులకు దివ్యాంగుల కోటా ఉండడం సమంజసమేనా అంటూ స్మితా ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ స్మితా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపింది. ఇందులో చాలా మంది స్మితా సబర్వాల్ తీరును తప్పుబడుతూ పోస్టులు చేశారు. ఇక మరికొంతమంది భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్మితా సబర్వాల్ గతంలోనూ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లపై పెద్ద రగడే జరిగింది. బిల్కిస్ బాను కేసులో దోషులను శిక్ష పూర్తవడానికి ముందే విడుదల చేసిన ఘటనను తప్పుపడుతూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. అఖిల భారత సర్వీసులో ఉన్నవారు ఇలా కోర్టులు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడం చాలా అరుదు. అయితే ఆమె ట్వీట్ మాత్రం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారికి పెద్దగా రుచించలేదు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచిన తర్వాత దేనికైనా సిద్ధం అంటూ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పైన పెద్ద చర్చ జరిగింది. ఇక గతంలో స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్లో భారతదేశ పటంలో కాశ్మీర్ పూర్తిగా లేకపోవడంతో విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె తన ట్వీట్ ను డిలీట్ చేశారు. సివిల్స్ లో టాపర్ గా నిలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణలో కీలకమైన పదవులు చేపట్టిన స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్లు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినా ఆమె మాత్రం జస్ట్ ఆస్కింగ్ అంటూ బిందాస్ గా తన పనిలో తాను నిమగ్నమైపోయారు.